ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ మాధురి, ఫౌండర్ ఆఫ్ ఆక్సిడెంటల్. సో చాలా మంది డెంటల్ ట్రీట్మెంట్కి భయపడడానికి మెయిన్ కారణం పెయిన్, లేదు అంటే రికవరీ. సో ఈ పెయిన్ చాలా తక్కువగా ఉండేటట్టు ట్రీట్మెంట్ తర్వాత ఒక ఎక్స్ట్రాక్షన్ కావచ్చు, ఒక ఇంప్లాంట్ కావచ్చు, ఒక రూట్ కెనాల్ కావచ్చు, దాని తర్వాత రికవరీ పీరియడ్ అనేది చాలా తక్కువ ఉండి ఈజీగా మన వర్క్ ప్లేస్కి మనం త్వరగా వెళ్ళేటట్టు చేయడానికి మీరు ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఎలా చేయటం వల్ల మీరు ఈజీగా రికవర్ అవుతారు అనేది ఇవాళ డీటెయిల్గా చెప్తాను అనమాట. సో చాలామంది రికవరీ ఫేజ్లో కష్టపడేది అంటే ఒకటి ఎక్స్ట్రాక్షన్ అవ్వచ్చు, ఒకటి ఇంప్లాంట్స్ అవ్వచ్చు. సో దీని గురించి డీటెయిల్గా ఇవాళ చెప్పడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే ఒక ఎక్స్ట్రాక్షన్ చేసినా, ఒక ఇంప్లాంట్ పెట్టినా అక్కడ ఒక కాటన్ రోల్ అనేది పెట్టడం అనేది జరుగుతుందండి. ఆ కాటన్ రోల్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes ప్రెషర్తో నొక్కి పెట్టి అట్లా ఉంచాలండి. అలా ఉంచటం వల్ల ఏదైతే ఏమైనా బ్లీడింగ్ పాయింట్స్ ఉంటే అవనేది స్టాప్ అవుతాయి అన్నమాట. తర్వాత ఒక 24 hours వరకు మనము స్పిట్టింగ్ అనేది చేయకూడదు. ఎప్పుడైతే ఆ బ్లీడింగ్ అనేది కంట్రోల్ అయ్యి క్లాటింగ్ ఫామ్ అవుతుందో మనం స్పిట్ చేయటం వల్ల ఆ బ్లడ్ క్లాట్ అనేది డిస్లాడ్జ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని 24 hours స్పిట్ చేయొద్దని చెప్తాము. బ్రషింగ్ కూడా చాలా జెంటిల్ గా జస్ట్ హెడ్ డౌన్ చేసినప్పుడు ఎంతవరకు అయితే ఆ వాటర్ కింద పడతాయో అలాగే చేయాలి, కానీ ఫోర్స్ఫుల్ గా స్పిట్టింగ్ చేయడం అనేది అవాయిడ్ చేయాలన్నమాట. సో థర్డ్ థింగ్ వచ్చేసి ఏదైనా చల్లటిది తీసుకోమని చెప్తాము, వెదర్ ఐస్ క్రీమ్ ఆర్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్. ఆ తీసుకునేది అనేది స్ట్రాతో అనేది తీసుకోకూడదు. మన స్ట్రాతో తీసుకోవటం వల్ల నెగిటివ్ ప్రెషర్ వల్ల ఏదైతే ఆ క్లాట్ అయిందో అది డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని డైరెక్ట్ గ్లాస్ తో అన్న తాగాలి, లేదు అంటే ఒక స్పూన్ లాంటి దాంతో అనేది తీసుకోవాలి, స్మూతీ ఆర్ ఐస్ క్రీమ్ లాంటిది అయితే. తర్వాత ఫోర్త్ థింగ్ అనేది అటువైపు కొద్దిగా మనకి సర్జికల్ ప్రొసీజర్ అయింది కాబట్టి ఆపోజిట్ సైడ్ తిరిగి పనుకోవాలన్నమాట. అటు సైడ్ తిరిగి పనుకోవటం వల్ల దాని మీద స్ట్రెస్ అనేది ఎక్కువ పడే ఛాన్స్ ఉంటుంది, అన్న స్వెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఫిఫ్త్ థింగ్ అనేది, సో ఏవైతే మెడికేషన్ ఇచ్చామో ప్రాపర్ కాంపోజిషన్ తో ఆ మెడికేషన్ అనేది టైం టు టైం వాడటం వల్ల మీరు 95% ఆఫ్ పెయిన్, డిస్కంఫర్ట్ అనేది అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో ఈ 5 ఇన్స్ట్రక్షన్స్ కాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే హాట్ ఫుడ్ తినకుండా ఉండటము, స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయటము, తర్వాత ఫుడ్ తినేటప్పుడు క్రిస్పీ థింగ్స్ కానీ లేదు అంటే గట్టి ఫుడ్స్ కానీ అవాయిడ్ చేయటం వల్ల కొద్దిగా కంఫర్ట్ లెవెల్స్ పెరుగుతాయి. ఇవన్నీ కూడా ఒక 3 days to 5 days మాక్సిమం తీసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత యువర్ రొటీన్ విల్ బి వెరీ నార్మల్. సో కొన్ని కేసెస్ లో అయితే 24 hours లో రికవరీ అనేది ఉంటుంది. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఎటువంటి కాంప్లికేటెడ్ సర్జరీ అయినా సరే మీ కంఫర్ట్ లెవెల్స్ అనేది బాగుంటుంది అనమాట. సో ట్రీట్మెంట్ తర్వాత మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే, పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కావచ్చు, ఇంకేదన్నా ఉన్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. దీని గురించి మీకు క్లుప్తంగా అంటే మీకున్న ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అనేది మా ఆక్సిడెంటల్ వాళ్ళు చెప్తా ఉంటారు. సో ఫర్ ఎనీ డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్ యూ కెన్ కాంటాక్ట్ ఆక్సిడెంటల్.